బీఆర్ఎస్ నేత కేటీఆర్ చౌటుప్పల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అత్యుత్తమమైన సంస్థ బిట్స్ పిలాని. అట్లాంటి బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ పోయి అక్కడ బ్రహ్మాండంగా చదువుకున్నాడు. గోల్డ్ మెడల్ సంపాదించిండు. అద్భుతంగా చదువుకున్నాడు. గోల్డ్ మెడల్ వచ్చింది. మంచి స్టూడెంట్ కాబట్టి అమెరికాలోని ఫేస్బుక్ అనే కంపెనీ, ఫేస్బుక్ తెలుసు కదా, ఒక ఫేస్బుక్ అనే కంపెనీకి పిలిచి ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగం ఇవ్వడమే కాదు, అక్కడ 7 ఏళ్లు ఫేస్బుక్ లో, ఆ తర్వాత సిటీ బ్యాంక్ లో 7 ఏళ్లు పనిచేసిండు. 2011-12 ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతుంటే నేను నా తెలంగాణ కోసం పనిచేయాలని చెప్పి ఆ ఉద్యోగాన్ని, లక్షల రూపాయల ఆదాయాన్ని, జీతాన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు. ఉద్యమంలో పనిచేసిండు. 10-12 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాడు. గా రైతు బిడ్డ, గా గోల్డ్ మెడలిస్టు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇలా వచ్చేదే ఉంటే కానీ ఖమ్మం జిల్లాలో ఆయన ఇరుక్కొని పోయిండు. అక్కడ తిరుగుతూ ఉన్నాడు. 34 నియోజకవర్గాలు తిరగాలంటే అభ్యర్థి కుదరదు కాబట్టి ఆయన తరఫున నేను, మన జగదీష్ అన్న, కర్ణె ప్రభాకర్ అన్న, మిగతా నాయకులందరం ఆయన తరఫున మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చినాం. మన అభ్యర్థి ఏమో గీన. మరి వాళ్ళ అభ్యర్థి ఎవరు? 34 మంది ఎమ్మెల్యేలు కలిసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి, మంత్రి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు కూర్చొని మేధో మదనం చేసి గ్రాడ్యుయేట్లకు ఎవరుండాలి ప్రతినిధి అని చెప్పి ఎవరిని పెట్టిండ్రయ్యా అంటే నేను చెప్పుడు కాదు, ఒక ఆయనని పెట్టిండ్రు. ఆయన ఎవరు అంటే ఆయననే చెప్పుకున్నాడు, నేను చెప్పడం కాదు. నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్కు అఫిడవిట్, అభ్యర్థులందరూ అఫిడవిట్ ఇవ్వాలి. ఆ అఫిడవిట్ మల్లన్న గారు ఇచ్చిండు. మల్లన్న గారు అఫిడవిట్లో ఏముందో తెలుసా? కావాలంటే మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో. ఆయన అఫిడవిట్లో ఆయనే రాసుకున్నాడు, నా మీద 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను 74 రోజులు చెంచల్గూడలో జైలు జీవితం అనుభవించిన అని చెప్పి మల్లన్న గారు రాసుకున్నారు. ఆయనేమి మన చెరుకు సుధాకర్ అన్న లెక్క తెలంగాణ ఉద్యమంలో జైలుకోలేదు. ఆయన దేనికోసం జైలుకోయిండు చెప్తా. ఆ కేసులు ఏదో 56 కేసులు. ఓ 2-3 శాంపుల్ చెప్తా మీకు, తర్వాత మీరు మిగతా చూసుకోండి. మొదటి కేసు, గూగుల్ నుంచి ఆడపిల్లల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి, అమ్మాయిల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా